అందుకే ఆడపిల్లలు కూడా చెప్తాను, ఆటోలలో ఆన్లైన్ ఏ కూటానికి వచ్చినా సింగిల్గా ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేయొద్దు. కనీసం 2-3 ఉంటే నువ్వు బండి ఎక్కాలి, లేకపోతే ఎక్కొద్దు. అవసరమైతే ఇక్కడ ఉండు, నీకంతగా వెళ్ళే దారి తెను, లేకపోతే అవసరమైతే నేను ఆటో పెట్టి పంపిస్తా, ప్రాబ్లం లేదు. అంతేగాని సాహసాలు చేయొద్దు, బలి కావద్దు, మెళకువ కోల్పోవద్దు. ఆల్రెడీ బహిరంగ ప్రకటన చేశాడు, నేను ఒంటరిగా వస్తాను, ఒంటరిగా వెళ్తానని. అతను చూశారు, ఖచ్చితంగా కుట్ర చేసి ప్రాణాలు తీశారు దుర్మార్గులు. ఏం చేస్తారు? శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపుతారా? కానీ ఆయన దేహాన్ని చంపిన వాళ్ళ ఆత్మని శరీరాన్ని కూడా నరకంలో నశింపజేస్తాడుగా. రేపు అగ్ని ఆరని పురుగు చావని ఘోర స్థితికి వెళ్తారుగా వాళ్ళు. వాళ్ళ కర్మ గాలిదిగా. వాళ్ళ శరీరాన్ని చంపారు, యేసయ్య 2వ రాకడలో మళ్ళా లేపుతాడు. ఆయన లేచి వస్తాడు, ఎందుకంటే ఆయనకి మరణం లేదుగా. క్రైస్తవుడికి చావు లేదు. అదే గ్రంథంలో చెప్పింది, మరణము తప్పించుట యెహోవా వశము. అంటే ఏంటో తెలుసా? 2వ మరణములోనికి పోకుండా కాపాడుట నా దేవుడికి చేతను. మొదటి మరణం నుంచి తప్పించగలడు, 2వ మరణం నుంచి కూడా. కాలం సంపూర్తి అయినప్పుడు అప్పగిస్తాడు, తర్వాత మహిమ శరీరం ఇచ్చి మళ్ళా తిరిగి లేపుతాడు. ఇప్పుడు మరణం నుంచి తిరిగి లేపినప్పుడు అది చావు కిందకి వచ్చిద్దా, నిద్ర కిందకి వచ్చిద్దా? ఇప్పుడు ఆయన మళ్ళీ లేపుతున్నాడు కదా శరీరాన్ని, అప్పుడు అది చావు కిందకు వచ్చిద్దా, నిద్ర కిందకు వచ్చిద్దా? మీరు చెప్పండి. అది కాబట్టి ఈ మరణమైన 2వ మరణమైన 2 మరణాల నుంచి తప్పించగలడు, మనల్ని రక్షించగలడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.